అయితే సన్నీ రేపు బాబు 7,400 సబ్స్క్రైబ్ చేస్తే ఒక రికార్డ్ సెట్ చేద్దాం. 1.3 మిలియన్. మంది ఆడోళ్ళు ఉసురు పోసుకున్నాడు కాబట్టి మాకేం పర్సనల్ గ్రడ్జ్ లేదు. జనాలు అడుగుతున్నారు నీకేమైనా జలసీ అంటే, నాలో హాఫ్ ఉన్నప్పుడు యూట్యూబ్ లో అప్పుడే అండ్ సోషల్ టెర్రరిస్ట్ అని డిక్లేర్ చేశాను. ఆ తర్వాత నన్ను ఎంత ఇబ్బంది పెట్టాడంటే సంవత్సరంన్నర. నాకు యాక్చువల్ కోపం కూడా అదే తెలుసా, మీరు వేరే టార్గెట్ చేసుకున్నా సరే రాబోయే చేసుకున్నా అనుకున్నాము, బట్ స్టార్టింగ్ మీతో స్టార్ట్ చేసింది చూడు, అదే తప్ప అనిపిస్తుంది, అన్యాయం అనిపించింది, లిటరల్లీ అన్యాయం అనిపించింది. ఈడు హైలో ఉండడానికి దేనికైనా దిగజారుతున్నాడు. నేను చెప్తున్నా రేపు వాళ్ళ అమ్మ మీద ఎక్స్ వీడియో పెట్టి వీడి పాపులర్ అవుతాడని అది కూడా చేస్తాడు. నువ్వు రాసి పెట్టుకోండి. వాళ్ళ సొంత తల్లి మీద ఎక్స్ వీడియో పెడతాడు. అంత నీచుడాడు. ఎంత నీచుడు అంటే నా దగ్గర ఒక వీడియో వాడే చెప్తాడు నేను అంత గలీజ్గా సామ్రాట్ అన్న ఆల్రెడీ అది ప్రూవ్డ్. నా దగ్గర ఒక వీడియో ఉంది, డ్రైవ్ లో ఉంది అనుకుంటా, నేను రేపు పోస్ట్ చేస్తా. అది నేను ఏ కంట్రీకి అయితే వెళ్తానో ఆ కంట్రీలో ఎవరితోనైతే అంటే ఫిజికల్ గా అవుతానో ఆ వీడియోలు నేను కెమెరా పెట్టి తీసుకుంటా, వాళ్ళకి తెలియకుండా. ఎందుకంటే రేపు పొద్దున నా యూట్యూబ్ ఛానల్ పడిపోతుంది, అంటే నేను ముస్లిం అయిపోతా, నా యూట్యూబ్ ఛానల్ పడిపోతే అది పడిపోతే ఇది పడిపోతుంది, నాకు పైసలు రావాలి కదా, అన్ని వెబ్సైట్ లో పెట్టేసి పైసలు సంపాదించుకుంటా ఆ టైంలో కూడా అని చెప్పిండు. నేను 100% రేపు పోస్ట్ చేస్తాను. కాదు, సేమ్ రికార్డింగ్ మా దగ్గర కూడా ఉంది. నువ్వంటే ఫుల్ భయం ఎందుకు? నువ్వంటే అంత ప్రేమ ఎందుకు అన్వేష్ కి? ఇప్పుడు కూడా వచ్చి నిన్ను బతిమలాడుకొని, మొన్న కూడా నిన్ను బతిమలాడుకొని ఎందుకు చచ్చిపోతాడు అన్న? నాకు తెలిసి మన అక్షయ్ కూడా రావచ్చు. ప్రోటాన్ మెయిల్స్ నుంచి వెళ్ళివాడు ఒక అదే అది ఏంటో తెలియదు, మెయిల్ లో పెట్టేసి అందరినీ యాడ్ చేసి. కాదు అక్షయ్ బ్రో, నువ్వు డబ్బులు తీసుకోవాల్సింది కదా, 50,000 లక్ష తీసుకొని అప్పుడు రిలీజ్ చేయాల్సింది. అలా అంటున్నారా? అర్థమైంది. రిలీక్స్ వదిలేసినాక మెయిల్ వచ్చింది, అరే ఆపేండ్రా బాబు ప్లీజ్, మా మీద వీడియోలు ఆపేసారు. సరే అని చెప్పేసి ఇంకా అది కూడా బయట పెట్టినాం. మళ్ళీ నా ఒపీనియన్ ఏంటంటే విజ్జిగౌడ్కి వచ్చింది ఆ ఈమెయిల్, రాడ్రోస్కి వచ్చి ఉంటది, అందరూ లక్ష తీసుకుంటే అయిపోయేది కదా. మహానుభావుడికి ఇంకో 3 లక్షలు తగ్గుతుంది. తప్పు చేశారు. అండ్ రవి అన్న ఇంకొకటి, వాడు ఏంటంటే అందరికి జనాలకు తెలియాలి, వాడు ఏం చేస్తాడంటే ఫస్ట్ సెలబ్రిటీస్ పైన వీడియోస్ చేస్తాడు. కరెక్ట్ 10 రోజులు ఉంచుతాడు, 15 రోజులు ఉంచుతాడు. వ్యూస్ వచ్చినాక మళ్ళీ వాళ్ళకే వీడు కాంటాక్ట్ అవుతాడు. నేను నీ మీద వీడియో చేసింది డిలీట్ చేసేస్తా, సారీ ఏమనుకోకు, తప్పైపోయింది, నా మీద ఏం పగబెట్టుకోకు అని చెప్పేసి వాడు అట్లా క్లోజ్ చేసేస్తాడు డీల్. ఈవెన్ ఆలీ గారు ఉన్నారు కదా, వాళ్ళ లాయర్ నాకు ఫ్రెండ్ అనమాట. ఆ అన్నకి నేను కాల్ చేసిన, అన్న ఏమైంది అన్న, ఆలీ గారు రియాక్ట్ అవ్వట్లేదు ఏంటి అంటే, అయిపోయింది సార్, నీ ఆ మ్యాటర్ అయిపోయింది, అన్వేష్ గారు ఫోన్ చేసి సారీ చెప్పేసిండంట అని. అంటే అన్ని అవును ఫోన్ చేసి చెప్పిండంట అలీ గారికి సారీ అని. అన్ని మాటలని ఒక్కసారి సారీ ఊరుకున్నారు అనేది నేను షాక్ అయిపోయినా అసలు. సో అలీ గారిని తిట్టేసాడు, వైఫ్ ని తిట్టేసాడు, టెర్రరిస్టులు అన్నాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చచ్చిపోవాలన్నాడు. సారీ చెప్పేసి అలీ గారు కూడా పెద్ద మనసుతో క్షమించేశారు. సారీ కూడా ఎట్లా తిట్టేదేమో అందరి ముందు తిడతాడు, వాడు సారీ చెప్పడం ఫోన్ చేసి పర్సనల్ గా సారీ అని చెప్తాడు, అయిపోతుంది. కానీ నిజంగా కొంత స్కిల్ అయితే నేర్చుకోవాలి ఈ పొట్టోడి దగ్గర. చాలా స్కిల్ ఉంది. అంటే సిగ్గు లేని తను ఎవడాడో మనకి ఇలా చేసి మన మొహం చూడలేము, అంత సిగ్గు లేకుండా ఎలా బతికేస్తాడు సీరియస్ గా. మాటలు ఎట్లా ఫ్లిప్ చేస్తాడు అన్న, హైలైట్ అసలు అదైతే మాత్రం. వాడేమో నేను బైబుల్ యేసుప్రభు ఆజ్ఞ లేకుండా ఇన్ని దేశాలు తిరుగుతున్నా, 120 దేశాలు తిరిగినా అంటాడు. మళ్ళీ ఈ రోజు వచ్చేసేమో సుబ్రహ్మణ్య స్వామి హిందూగా చచ్చిపోతాడు, హిందూగా బతికే హిందూగా చచ్చిపోతాడు. సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడు 10 వాక్యాలు చెప్పుడు, పాస్టర్లు వాక్యాలు చెప్పుడు విన్నా గానీ సుబ్రహ్మణ్య స్వామి వాక్యాలు చెప్పుడు ఎందుకు మనకి ఇంకా అదే నడుస్తుంది మా ఇంట్లో. వాడి క్రిస్టియన్ చెప్పాను కదా, వాల్మీకికే రామాయణం నేర్పిస్తాడు, వేదవ్యాసుడికే భారతం నేర్పిస్తాడు. అంత టాలెంటెడ్ బాస్ యాక్చువల్ ఏమైపోయిందంటే వాడు ఇప్పటి వరకు ఈ కైండ్ ఆఫ్ బ్యాక్లాష్ ఫేస్ చేయలేక వాడు పెట్టే ప్రతి ఒక్క వీడియోకి గలీజ్ కమెంట్లు, అరే నేను ఇంకా ఐ స్టిల్ హ్యావ్ ఎ క్రెడిట్ అని చెప్పేసి వాడు ప్రూవ్ చేసుకొని ట్రై చేస్తున్నాడు. అడ్డదిడ్డంగా వాడుతున్నాడు, హిందూ సెంటిమెంట్స్ వాడుతున్నాడు, పబ్లిక్ తిట్టద్దు అని చెప్పి. బట్ అది వర్కౌట్ అయితే పబ్లిక్ ఇంకా తిడుతున్నారు. వాడి బెస్ట్ తమ్ముడు గంజాబాయి ఏమైండు, ఈడు గంజాబాయి రేపిస్ట్ గాడు, వీళ్ళిద్దరు కలిపి రామాయణం భారతం చెప్తారంట. అవునా?
మన అదృష్టం బ్రో, ఈయన ఇది చూడడానికే బతుకున్నాం. ఆడ గాంజాబాయ్ గాడు వాని మీద హరాస్మెంట్ కేసెస్ ఉన్నాయి. వాడు కూర్చోనంట మహాభారతం చెప్తాడట, ఈడేమో రామాయణం చెప్తాడట. మనందరికి చెప్తారా ఓన్లీ అక్షయ్కి చెప్తారా? లేదు ఈ మొత్తం యూట్యూబ్ లో చెప్తుంటారు. ఈ మొత్తం కాంట్రవర్సీలో అన్ని ఎర్రిపుగా ఏంటంటే ఆ రమాబాయ్ గాడు ఆయన ఎంత గలీజ్ నీచంగా తీసి పాడేసిండు. రమాబాయ్ నేను ఏం చేశాడు హోటల్ చెప్తాడు రా అన్నాడు. ఒక సాంగ్ ఉంటది నలుగురికి నచ్చినది నాకు అసలే నచ్చదు అని చెప్పు. మన ఈ రమాబాయ్ ఏంటంటే అంటే అందరు ఒక వైపు ఉంటే ఖచ్చితంగా నేను అన్వేషణ వైపు ఉంటే రేపు పొద్దున అన్వేషణ మళ్ళా ఏమంటారు బ్యాక్ అయితే ఆయన ఒక్క స్టోరీ పెట్టిండంటే లక్షల వ్యూస్ వస్తాయి. నాకు అదే మొన్న నాకైతే రమాబాయ్ గారు ఏమనిపిస్తారంటే ఎవ్వడు హైట్లు ఉంటే వాళ్ళని 1 లీటర్ ప్లీజ్, ఫ్యూ డ్రాప్స్ ప్లీజ్. నిజంగా అదే వాళ్ళని అడిగినా అడగకపోయినా నువ్వు పోజ్ అయితే నేను కూడా వెళ్తా. ఎవరో రావణ్ అంట, ఎవరు యాడ్ చేయంటున్నారు, ఎవరు రావణ్ నాకు తెలియదు. రావణ్ అని ఎవరు? సారీ బ్రో. రావణ్